కౌశిక్ అన్న రోజుకింత స్పీడ్ పెంచుతున్నాడు. అధికార పార్టీ లీడర్లకు కౌంటర్ ఇచ్చుట్లా అందరికంటే ముందుగానే ఉంటున్నాడు. ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు అందరికంటే ముందుగానే పోయి స్పీకర్ కు కంప్లైంట్ చేస్తున్నాడు. కష్టకాలంలో ఆదుకున్న కేసీఆర్ సార్ కు బాగా లాయల్టీ చూపిస్తుండు అనే అనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్న బాగా కసిమీద ఉన్నాడు. కౌంటర్ ఇచ్చుట్ల తగ్గేదేలే అంటున్నాడు. ముఖ్యంగా నల్గొండ రెడ్డి లీడర్లకు కౌంటర్ ఇచ్చుట్ల కౌశిక్ అన్ననే ముందుగాలుంటుండు. ఇక ఇయ్యాలనైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ను తూర్పార పట్టిండు. వెంకన్న నీకు సిగ్గు అనిపిస్తలేదా? నీకు సిగ్గు శరము లజ్జ మానం లేదా అని నేను అడుగుతా ఉన్నాను. జూనియర్ అయిన రేవంత్ రెడ్డి కింద పనిచేయడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఒక తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, అట్లాంటి రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తుంటే నీకు సిగ్గు అనిపిస్తలేదా, శరం అనిపిస్తలేదా? నీ జూనియర్ రేవంత్ రెడ్డి కింద పనిచేయనికి నీకు సిగ్గు అనిపిస్తలేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందిట్టిండు. అంతేకాదు మొన్నట్లా నా దగ్గరికి కోమటిరెడ్డి ఓ మనిషిని పంపిండు. నా తన 22 మంది ఎమ్మెల్యేలుండ్రు, ప్రభుత్వాన్ని మార్చేద్దాం, కేసీఆర్ తోటి మాట్లాడు అని నాకు చెప్పిండు. ఆయనకు దిమాగ్ ఖరాబ్ అవుతుంటది అప్పుడప్పుడు. అందుకే నేను నమ్మలేదు, గసొంటిది ఏం లేదని చెప్పి మర్రగొట్టిన. తాగినాక గట్లనే మాట్లాడతాడని నాకు తెలుసు. అసెంబ్లీకి దాగే వస్తుండు, మొన్నటి దాకా పార్లమెంట్ కు దాగే పోయిండు. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లీడరే కాదు అని నోటికొచ్చినట్టు మాటలు వాడేసుకుండు. మరి కౌశిక్ అన్నకు ఎంకన్నా సార్ ఎసొంటి కౌంటర్ ఇస్తాడో చూడాలిగా. బర్కాదత్ అంటే నేషనల్ మీడియాను ఫాలో అయ్యేటోళ్లకు బాగా తెలిసిన పేరు. డైనమిక్ జర్నలిస్ట్ అని పేరు పోయింది. ఆమె సీఎం రేవంత్ సార్ ను గల్వనికే పోతే ఏమో అయ్యిందట. ట్విట్టర్ లో గోస చెప్పుకున్నది. మరి అదేందో చూడండి. నేషనల్ మీడియా సీనియర్ జర్నలిస్టు బర్కాదత్తు సీఎం రేవంత్ రెడ్డిని కలుద్దామని వచ్చిందట. అయితే ఆమె సీఎం దగ్గర పోతుంటే సెక్యూరిటీ వాళ్ళని నడుము పట్టుకొని పక్కకు నూకేసిరట. అరే నేను జర్నలిస్ట్ అండి, సీఎంతో మాట్లాడాలని చెప్పి నా వినిపించుకోకుండా పక్కకు దొబ్బేసిరట. మామూలు మంత్రుల సెక్యూరిటీనే జనాల దగ్గరకు రానియరు. ఇక సీఎం సెక్యూరిటీ వాళ్ళు జర్నలిస్ట్ కాదు, సీఎం ఇంటోళ్ళ దగ్గరికి పోయినా లాగి పడేసినంత కఠినంగా ఉంటారు. ఏమనంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళదంటారు. రేపేమనైతే మళ్ళీ మాకే మాట వస్తుందని ఎవ్వరిని దగ్గర కూడా రానియరు. అట్లనే ఆమెను కూడా పక్కకు నూకేసిరట. ఇక మస్తు అవమానం ఫీలింగ్ అయిపోయి ట్విట్టర్ లో బాధపడ్డది. ఒక మహిళా జర్నలిస్ట్ మీద సీఎం సెక్యూరిటీ గింత ఘోరంగా ప్రవర్తిస్తుందా? నడుం కాడ చేసి పక్కకు దొబ్బుడైంది. 4 నెలలనే సీఎం సార్ కు గింత అహంకారం పట్టుకున్నదా అని ట్విట్టర్ లో మండిపడ్డది. మరి సీఎం సార్ కూడా కావాలని ఏం సెక్యూరిటీలకు చెప్పలేదు కదా. కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహంతో ఇట్లా అవుతుంటాయి. సీఎం సార్ ఆయన బిజీలో ఆయన ఉంటాడు. ఒక ఆయన చూసినా రమ్మని పిలిచేటోడే, సామాన్యులనే కలుస్తున్నాడు. ఢిల్లీకి వచ్చిన జర్నలిస్ట్ అంటే కలవడా? సెక్యూరిటీ చేసిన దానికి సీఎం నన్ను పద్ధతి కాదని సార్ అభిమానులు అంటున్నారు. ఇక